హలో అందరూ ఎలా ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా ఇమిగ్రేషన్ రూల్స్ అన్నీ టైట్ అయిపోతున్నాయి. యూఎస్ కానీ, కెనడా కానీ, యూకే కానీ అన్నీ. చాలామంది రీసెంట్ టైమ్స్లో నాకు మెసేజ్ పెట్టారు. ఆస్ట్రేలియాకి నా ఫ్యామిలీతో, మా బాబుతో, మా పాపతో రావాలనుకుంటున్నాము, మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నాము. ఇక్కడ ఖర్చులు ఎలా ఉంటాయి, ఇక్కడ వీసా ప్రాసెస్ ఏంటి, పిల్లలకి హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది పిల్లలకి హెల్త్ కేర్, వాళ్ళకి చైల్డ్ కేర్ ఉంటుందా లేదా మా వీసా మీద, ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి ఉండుంటాయి. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఆస్ట్రేలియాకి మూవ్ అవుదాం అనుకుంటుంటే ఇండియా నుంచి కానీ లేదా వేరే కంట్రీస్ నుంచి కానీ ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. సో ఇప్పుడైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఎప్పుడు నేను నా ఇంతకుముందు వీడియోస్లో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్తా ఉన్నా కదా, ఆ అక్క వాళ్ళతో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. నాకు ఎప్పుడు అక్కని అక్క అనే పిలుస్తా, మళ్ళీ అక్క హస్బెండ్ని బావా అనాలి, కానీ నేనైతే అన్ననే పిలుస్తాను. ఎప్పుడైతే తిడతా ఉంటారు నన్ను. సో ఇప్పుడైతే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. అక్క అన్న మీ ఇద్దరు ఇంట్రడ్యూస్ చేసుకోండి మళ్ళీ. ఓకే, మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, అన్న చెల్లెలం కాదు. వీడు మమ్మల్ని ఇద్దరిని రిలేషన్ మార్చేసాడు. అక్క బావా మీ ఇద్దరు ఇంట్రడ్యూస్ పిలవడం ఇంపార్టెంట్, ఎట్లా ఇచ్చినా ఓకే, నో ప్రాబ్లం. యా, నా పేరు తేజు అండ్ నా పేరు బలరామ్. పిలవాలంటే చాలా పెద్ద పేరే, శ్రీ బలరామకృష్ణ. సో రామ్ ఇస్ ఫైన్. యా, తేజు నా పేరు. సో వి సెటిల్ హియర్ లైక్ 6 years. యా 6 years అయింది. కూల్ గోయింగ్ ఆన్ లైఫ్, అంతే, ఏముంది. మేము ఇక్కడికి వచ్చి 6 years అయింది. సో చాలా స్ట్రగుల్స్ తర్వాత ఇప్పుడు ఫైనలీ కొంచెం సెటిల్ అయ్యామనుకుంటున్నాము. సో సో చెప్తే వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలనుకున్నారు. జర్నీ డెఫినెట్గా చాలా పెద్దదే. సో ఇనీషియల్గా నేను ఎట్లా టీసీఎస్లో వర్క్ చేసాను ఇండియాలో, బెంగళూరులో ఉన్నప్పుడు. సో టీసీఎస్ నుంచి ఆన్ సైట్ ఆపర్చునిటీ ద్వారా ఇక్కడికి వచ్చాను. సో విచ్ ఇస్ 482 వీసా. సో స్టార్టింగ్లో చాలా బాగుండే. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం ఆస్ట్రేలియా ఎంటర్ అయినప్పుడు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాము. ఫస్ట్ ట్రిప్ టు ఆస్ట్రేలియా ఇస్ ఆల్వేస్ ద బెస్ట్. సో అది ఎవరు మర్చిపోలేరు. ఎట్లా ఉన్నామంటే ఒక ఆన్సైట్ ఆపర్చునిటీ వస్తే చాలు అని అనిపించింది. ఇక్కడికి వచ్చాక ఒక 6 months పనిచేసాము. చేసిన తర్వాత ఇక్కడ దాకా బాగానే ఉంది, పిఆర్ కూడా వస్తే బాగుంటుంది అని థాట్ ఎంటర్ అయింది. అప్పుడు అండ్ అఫ్ కోర్స్ ఈ ఆలోచన మాకు ఇండియాలో కూడా ఉండే. సో మేము ముందరే ఎట్లా అంటే రీసెర్చ్ చేసి కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాము. సో వాళ్ళు బేసిక్గా చెప్పారు ఏ డాక్యుమెంట్స్ కావాలి. మేము కూడా డెఫినెట్గా కొంచెం రీసెర్చ్ అయితే చేసాము. ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటి, ఐఎల్ స్కోర్ కావాలి, ఇవి కావాలి, ఈవెన్ డాక్యుమెంట్స్ కావాలి. మా పాత కంపెనీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని తెచ్చుకున్నాం ముందరే. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చిన 6 monthsకి మేము మళ్ళీ స్టార్ట్ చేసాం ప్రాసెస్. మేము సొంతంగానే చూసుకున్నాము, మళ్ళీ కన్సల్ట్ చేసి. సో వి అప్లైడ్ పిఆర్. మేము అప్లై చేసింది పిఆర్ 2022 ఐ థింక్ జనవరిలో అనుకుంటా. జనవరిలో అప్లై చేసాము. 22 ఐ థింక్ ఏప్రిల్లో పిక్ అయిపోయింది మాకు. లక్కీలీ 3 monthsలోనే 3 monthsలో పిక్ అయిపోయింది లక్కీగా. యాక్చువల్గా మాకు తెలిసింది అనేది పిక్ అయిన తర్వాత ఐ థింక్ ఇట్ వాజ్ 6 months నుంచి అసలు పిక్ అనేది కాలేదు ఎవరిది. సో ఐ థింక్ దట్ ఈస్ ఫస్ట్ లాట్ ఇన్ దట్ 2022 year. సో అందుకని లక్కీగా మాకు 3 monthsలో పిక్ అయింది. హౌఎవర్ మేము పీటీ రాసి, ఐఎల్స్ రాసి, తర్వాత అసెస్మెంట్ చేయించి, తేజు కూడా చాలా కష్టపడింది. ఇక్కడి నుంచి అక్కడ ఇండియా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యా, ఎవరైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ చాలా జరిగింది. డాక్యుమెంట్స్కి వి టుక్ ఆల్మోస్ట్ 6 months టైమ్ ఐ గెస్. అంటే కంపెనీ రిఫరెన్స్ కానీ అట్లా. డాక్యుమెంటేషన్ ఈజ్ అ వెరీ టఫెస్ట్ థింగ్ ఇన్ పిఆర్. చాలామంది డాక్యుమెంటేషన్ దగ్గర ఆగిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీటీ ఎగ్జామ్ చూసి సగం మంది డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే 4 గంటలు కూర్చొని ఎగ్జామ్ రాయాలంటే ఎవరికైనా చిరాకు పుడుతుంది. ఆఫ్టర్ దట్ డాక్యుమెంటేషన్, దట్స్ రియల్ టఫ్ థింగ్. ఎవ్రీ డీటెయిల్ డాక్యుమెంటింగ్. అంటే నువ్వు నీ స్టడీ ట్రాన్స్క్రిప్ట్స్ దగ్గర నుంచి నువ్వు కనుక నీకు ఒక 5-6 years వరకు ఎక్స్పీరియన్స్ ఉందనుకో, అది డిఫరెంట్ కంపెనీస్ అనుకో నువ్వు చచ్చావే. లైక్ యూ హ్యావ్ టు గెట్ ఎవ్రీ కంపెనీస్ రిఫరెన్స్ లెటర్ ఐదర్ ఆన్ లెటర్ హెడ్ ఆర్ ఇప్పుడు ఒకవేళ లెటర్ హెడ్ లేదనుకో, నీ మేనేజర్ దగ్గర నుంచి తెచ్చుకొని మళ్ళీ ఆ మేనేజర్ది పే స్లిప్స్, ఆ మేనేజర్ది రిఫరల్ లెటర్, ఆ మేనేజర్ది ఆఫర్ లెటర్. హూ విల్ గివ్ ఆఫర్ లెటర్? ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అంటే ఉంటాయి, ఎంప్లాయీ రికార్డ్స్ ఉంటాయిగా. ఐ మీన్ అది అన్లెస్ సార్ అంటే అది ఏదో స్టార్టప్ చిన్న కంపెనీ అంటే దెన్ దట్ వుడ్ బి రియలీ డిఫికల్ట్. అలాంటి కేసెస్లో నేను చెప్పినట్లు నీ మేనేజర్ ఆర్ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, నువ్వు ఎవరితోనే వర్క్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆఫర్ లెటర్ అండ్ వాళ్ళు ఒక రిఫరెన్స్ లెటర్ ఇచ్చి సిగ్నేచర్ పెట్టిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నువ్వు చెప్పిన దానికే నేను కంపెనీ వదిలేసిన 8 years తర్వాత నా ఫస్ట్ కంపెనీ గ్లోబల్ డేటా.
సో వదిలేసిన 8 years తర్వాత నేను అప్రోచ్ అయ్యాను కంపెనీని. ఫస్ట్ ఎవర్రా వీడు అన్నట్టు చూశారు. వీ డోంట్ రిమెంబర్. ఫస్ట్ నాకు ఐడి కూడా గుర్తులేదు, ఎంప్లాయీ ఐడి. దాని తర్వాత ఎట్లో అట్లా రీసెర్చ్ చేసి నా ఎంప్లాయీ ఐడి కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేసి, దాని తర్వాత లక్కీలీ నాకు నా మేనేజర్ పేరు గుర్తుంది. నా టీం అందరూ వెళ్ళిపోయారు ఎక్సెప్ట్ మై మేనేజర్. సో తను అక్కడే ఉంది. సో నేను హెచ్ఆర్కి చెప్పాను, నాకు ఇట్లా పేరు తెలుసు, తన పేరు స్వాతి సింగ్, నా మేనేజర్ అంటే. తను అప్పుడు లెటర్ హెడ్ మీద టైప్ చేసి ఆఫ్టర్ సో మెనీ ఈమెయిల్స్ పంపిస్తే తను నన్ను రికగ్నైజ్ చేసింది. ఓహో బలరామ్ అంటే ఐ రిమెంబర్ అని చెప్పి. యా దట్ ఆనెస్టీ అండ్ వెరీ సైలెంట్గా యా ఐ నో. అది మరి తెలుగు టు ట్రాన్స్లేషన్ సరిగ్గా చేస్తున్నా కానీ ఓకే బ్యాక్ టు టాపిక్. తను అలా రికగ్నైజ్ చేసి సంతకం పెట్టింది. సో ఐ గాట్ ద ఇదంతా ఒక ఎత్తు అయితే అంతా కలెక్ట్ చేసి ఐఎమ్ డన్ అని మీరు సబ్మిట్ చేస్తారు అసెస్మెంట్ ఏజెన్సీస్. ఎట్లా అంటే ఇప్పుడు ఐటీ వాళ్ళకి ఏసీఎస్ అని, డిజిటల్ మార్కెటింగ్కి వెటాసెస్ అని డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. సబ్మిట్ చేస్తే వాడు రివ్యూ చేసి ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మా కీవర్డ్స్ మ్యాచ్ అయిందా చెక్ చేసి, మ్యాచ్ కాకపోతే వాడు దాన్ని రిజెక్ట్ చేస్తాడు. సో అగైన్ మళ్ళీ మేము వెళ్ళి బాబు మాకు మళ్ళీ ఇంకొకటి కావాలని వాళ్ళకి చెప్తే మళ్ళీ తీసుకొస్తాయి. బ్యాక్ అండ్ ఫోర్త్ ఆఫ్టర్ సో మెనీ రౌండ్స్ ఫైనల్లీ మన టోటల్ ఎక్స్పీరియన్స్లో ఈచ్ కంపెనీకి వాడు యాక్సెప్ట్ చేయాలి, ఓకే దిస్ ఇస్ మ్యాచింగ్ ఎగ్జాక్ట్లీ అని. ఫైనల్లీ వీ గాట్ అవర్ పాయింట్స్. సో నాదేమైందంటే తంది ఏసీఎస్ అంటే ఐటీ రిలేటెడ్, నేను ఐఎమ్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్ కదా. సో నాది మార్కెటింగ్ కోఆర్డినేటర్ కిందకు వస్తుంది కాబట్టి నేను వెటాసెస్ చేయించాలి. ఏంటిది స్కిల్ అసెస్మెంట్. ఎస్ రైట్. సో వెటాసెస్ చేయిస్తే నాది ఫస్ట్ ప్రాబ్లం ఏమైందంటే లైక్ ఇండియాలో నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, అరౌండ్ 5.5 years. ఏ ఎక్స్పీరియన్స్ అయినా సరే స్ట్రైట్ కట్ ఇట్ విల్ బి లైక్ 2-3 తీసేస్తాడు, 2.5 3 యావరేజ్ చేసి. ఇప్పుడు 5 years ఎక్స్పీరియన్స్ ఉందనుకో, నీకు యావరేజ్ లైక్ 2.5 3 వస్తుంది. నీకు 3 years ఉంటేనే నీకు 5 points వస్తాయి. మినిమం ఎక్స్పీరియన్స్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3 years. అంటే 6 ఉంటే దాన్ని 3గా కన్వర్ట్ చేస్తారు, అప్పుడు దానికి 5 ఇస్తారు. రైట్. సో నాకు 5.5 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 2.5 points వచ్చాయి, ఇంకొక 1/2 point రావాలి. నాకు వాళ్ళు లెటర్ పెట్టండి నెగిటివ్ అని చెప్పి. అయితే మళ్ళీ ఏం చేసాము, అలా కాదు. నేను ఇక్కడ వచ్చిన కొత్తల్లో డెలాయిట్లో వర్క్ చేశాను. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రొఫెషన్ బట్ ఆల్మోస్ట్ రిలేటెడ్ అనమాట. సో నేనేం చేశానంటే ఇప్పుడు డెలాయిట్లో ఎట్లా నేను కాంట్రాక్ట్ రోల్ చేశాను, నాకు కాంట్రాక్ట్ వాడు ఇవ్వడు కదా. డెలాయిట్ నేను వాడిది కాన్ఫిడెన్షియల్ ఉంటుంది, సో మేము ఇవ్వము అని అన్నారు. ఇంకో మేనేజర్ని పట్టుకొని, మేనేజర్ నేను ఇలా నాకు ఇట్లా వెటాసెస్ చేయించుకుంటున్నాను స్కిల్ అసెస్మెంట్, సో నాకు ఇలా అవసరమైంది, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ దీస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ఎ లెటర్ ఫార్మాట్ అండ్ యువర్ సిగ్నేచర్ అండ్ యువర్ డాక్యుమెంట్స్ అని అంటే పాపం అది ఇచ్చింది. అది మళ్ళీ సబ్మిట్ చేస్తే అప్పుడు వాడు 3 years కన్సిడర్ చేసి, దట్ వాజ్ అరౌండ్ 10 months ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ హియర్. యావరేజ్గా వాడు 3 years చేసుకొని అప్పుడు పాజిటివ్ ఇచ్చాడు. ఈ మధ్యలో ఏమైంది, ఇప్పుడు ఏసీఎస్ అనుకో బేసికల్గా అందరికీ సేమ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వాడు ప్రూఫ్ కోసము ఎవరికి ఈమెయిల్ చేయడం అలాంటివి చేయడు. ఇదేంటంటే వెటాసెస్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు మార్కెటింగ్ రిలేటెడ్ ఫీల్డ్, వాడు ఏంటంటే ఖచ్చితంగా ప్రూఫ్ అడుగుతాడు, అంటే తను ఖచ్చితంగా చేసిందా లేదా అని రిఫరెన్సెస్ చెక్ చేస్తాడనమాట. సో నా మేనేజర్కి నేను ఎవరికైతే ఇచ్చానో ఈమెయిల్స్, వాళ్ళకి ఈమెయిల్స్ వెళ్ళాయి. ఒకళ్ళు నాకు రిప్లై ఇచ్చారు, ఇంకొక అమ్మాయి ఏంటంటే ఇక్కడమ్మా నేను ఇవ్వనంటది, నువ్వే నేను నిన్న అడిగే కదా నెంబర్ ఇచ్చాను అని అంటే ఆమె అంటే లెటర్ ఆమె ఇవ్వలేదు, ఈమె నా కొలీగ్. నేను ఫస్ట్ తన నెంబర్ ఇస్తే నేను ఇవ్వను రిఫరెన్స్ అంటది. పిచ్చి అంతే, ఎందుకంటే ఏం చెప్తాం ఆ పాయింట్ ఆఫ్ టైంలో. షీ డోంట్ వాంట్ టు లైక్ నేను నా పేరు రివీల్ చేయలేదు. మరి దెన్ లైక్ బిఫోర్ గివింగ్ ద నెంబర్ ఐ ఆస్క్డ్ యూ రైట్ అంటే ఎట్ దట్ టైమ్ ఐ థాట్ ఐ కెన్ గివ్ బట్ నౌ ఐ డోంట్ వాంట్ టు గివ్ అంది. వాట్ ఓకే. నేను మళ్ళీ మా మేనేజర్ కాల్ చేసి ఇలా జరిగింది, నేను ఇలా చెప్పాను, కోవర్కర్ నెంబర్ ఇచ్చాను, తన్ని ఇవ్వనని చెప్పిందని అంటే ఐ డోంట్ నో వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ హియర్, ఐ కెన్ గివ్ యూ నో ప్రాబ్లమ్ అని అంది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా ఆమె దగ్గర నుంచి రిఫరెన్స్ తీసుకొని సబ్మిట్ చేస్తే దెన్ ఫైనల్గా వి గాట్ అవర్ వెటాసెస్. అండ్ దెన్ నేను పీటీఈ రాశాను. నేను ఇక్కడ మాస్టర్స్ చేశాను, నా మాస్టర్స్ కూడా బిజినెస్ అనలిటిక్స్లో చేశాను. ఎందుకు అని అంటే 2 reasons మాస్టర్స్కి. ఒకటి ఏంటంటే
వీఆర్ నాట్ షూర్ లైక్ హౌ టీసీఎస్ విల్ కంటిన్యూ అవర్ వీసా స్ట్రక్చర్. సో మేము టీసీఎస్ వాడు ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి ఇండియా పంపించాడు. రిటర్న్ వచ్చాక వీఆర్ నాట్ షూర్ లైక్ హౌ మెనీ ఇయర్స్ దట్ హీ విల్ గివ్ ద వీసా. సో జస్ట్ టు అవాయిడ్ దట్, అంటే ఆ టెన్షన్ని అవాయిడ్ చేసుకోవడానికి ఎనీవేస్ మాకు పాయింట్స్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం నాకు కూడా కొంచెం అబ్రాడ్లో చదువుకోవాలి అనే ఒక ఇది ఉండే అనమాట, నా స్కిల్ సెట్ కొంచెం పెంచుకోవడానికి. ఎంతైనా ఇక్కడ స్టడీస్ డిఫరెంట్గా ఉంటాయి యాజ్ యూ ఆల్ నో. సో అదొకటి చదువుకున్నాను. దానివల్ల కోర్స్ అది దేనికి పనికి రాలేదనుకో, ఈవెన్ టు మై కరెంట్ జాబ్. బట్ స్టిల్ యా, కామ్ స్కిల్స్కి, మన రైటింగ్ స్కిల్స్కి, మన వర్క్ కల్చర్కి డెఫినెట్గా యూస్ అయింది. బట్ ఐ వుడ్ సే ఏంటంటే మేమైతే వచ్చాము, తన స్టూడెంట్గా వచ్చింది. నేనేమనుకున్నా అంటే డిపెండెంట్గా కన్వర్ట్ అయ్యి టీసీఎస్లో కన్వర్ట్ చేయడం, సో దట్ ఐఎమ్ ఇండిపెండెంట్ ఆఫ్ టీసీఎస్ అని అనుకున్నాను. బట్ మా ఎక్స్పీరియన్స్లో సజెషన్ ఏంటంటే ఎవరు కూడా స్టూడెంట్ వీసా మీద వచ్చి హస్బెండ్ డిపెండెంట్ మీద వస్తే ఇట్స్ నాట్ సో సజెస్టెడ్. ఎందుకంటే చాలా టఫ్ ఇక్కడ. 2019లో జాబ్ ఇస్ వెరీ టఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్ పరంగా చూసుకుంటే 2019లో ఒక కపుల్ ఇద్దరు వస్తే ఒక $6,000 వస్తే సరిపోయేది. ఇప్పుడు అలా లేదు. ఎట్లా అంటే ఆఫ్టర్ కోవిడ్ బాగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి. సో ఒకళ్ళకి జాబ్ ఉంటేనే మాకు టఫ్ అయింది. $6,000 ఎవ్రీ మంత్ మా ఇద్దరికి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్టూడెంట్గా వచ్చి డిపెండెంట్గా హస్బెండ్ వచ్చి తనకి జాబ్ వచ్చి ఇవి ఇఫ్స్ బట్స్ వచ్చి అంటే అందులో బతకాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టము. అది సజెస్టెడ్ ఆప్షన్ కాదు అన్లెస్ యూ హ్యావ్ గుడ్ బ్యాక్గ్రౌండ్ అయితే తప్ప ఇట్స్ నాట్ సజెస్టెడ్. ఈవెన్ ఇంకొకటి చెప్పాలి గౌతమ్, ఇప్పుడు పోస్ట్ కోవిడ్ స్టూడెంట్స్ అందరికీ 5 years టీఆర్ ఇచ్చారు కదా. వాళ్ళు కూడా డిపెండెంట్ వీసా మీద వాళ్ళ హస్బెండ్స్ని ఆర్ వైఫ్స్ని తెచ్చుకుంటే దాట్ డిపెండెంట్ పర్సన్ ఈజ్ యాక్చువల్లీ ఫేసింగ్ ఛాలెంజెస్ టు గెట్ ఎ జాబ్ హియర్ ఈవెన్ దో దే హ్యావ్ లైక్ 4 years ఆఫ్ వీసా. బికాజ్ ఆస్ట్రేలియాలో మోస్ట్లీ పిఆర్ని కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ పిఆర్ అండ్ సిటిజన్ అండ్ పిఆర్. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ రోల్స్ దట్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ పిఆర్. అండ్ వేరే వీసా మీద ఉంటే పిఆర్ కాకుండా వేరే వీసా మీద వీళ్ళు కనుక జాబ్ ఇస్తే దే షుడ్ బి ఆన్సరబుల్ టు ద గవర్నమెంట్. అంటే లైక్ నువ్వు ఎందుకు పిఆర్ని కన్సిడర్ చేయకుండా ఈ పర్సన్కి నువ్వు జాబ్ ఇచ్చావు అనే దానికి కొన్ని క్వశ్చన్స్కి దే హ్యావ్ టు బి ఆన్సరబుల్ అనమాట కొన్ని కంపెనీస్లో, బట్ నాట్ లిమిటెడ్. బట్ యా, సో అ నోన్ కేస్ లైక్ మై ఫ్రెండ్ ఉంది, అంటే నాకు రిలేటివ్ అవుతుందన్నమాట. తను స్టూడెంట్ వీసా మీద వచ్చింది. ఆఫ్టర్ 2 years షీ గాట్ మ్యారీడ్. షీ హ్యాస్ 4 years ఆఫ్ వీసా. ఆఫ్టర్ మ్యారేజ్ తనకి ఇప్పుడు టీఆర్ 4 years ఉంది. 4 years ఇస్తున్నారు కదా ఇప్పుడు మనకి టీఆర్ 4 years ఉంది. 4 years ఇప్పుడు కాదు, లైక్ ఆఫ్టర్ కోవిడ్. యా సో షీ ఫినిష్డ్ హర్ మాస్టర్స్ డ్యూరింగ్ దట్ కోవిడ్ పీరియడ్ అండ్ షీ గాట్ 4 years వీసా. వాళ్ళ హస్బెండ్ వచ్చాక 1.5 year అవుతుంది. హీ స్టిల్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఏ జాబ్ ఈవెన్ దో హీ హ్యాస్ అ వెరీ గుడ్ work and skill experience. Like he has like around 4 years of experience into IT. ఇప్పుడు ఏదో ఒక దాంట్లో ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్లో ఉన్నాడంట. తను ఏమంటున్నాడు, చాలా ఇలా ఫైనల్ స్టేజెస్కి వచ్చినా కానీ ఎండ్ స్టేజ్లో పిఆర్ లేదని రిజెక్ట్ చేస్తున్నారు అని. సో ఆస్ట్రేలియాలో ఎంత ఏదొచ్చినా ఇంకా స్టిల్ రూట్స్ మర్చిపోలేమంటారు కదా, అలాగా ఈ జాబ్ దాంట్లో కంపల్సరీ యూ నీడ్ టు హ్యావ్ ఎ పిఆర్. ఐ మీన్ టు గెట్ ఎ బెటర్ ఆపర్చునిటీస్. డజంట్ మీన్ దట్ యూ డోంట్ గెట్ ఎ జాబ్, యూ విల్ గెట్ ఎ జాబ్, బట్ కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎస్పెషల్లీ ఇఫ్ పీపుల్ హ్యావింగ్ లైక్ ఇప్పుడు కొంతమందికి ఇండియాలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది 5 years, 6 years, 7 years. ఇమాజిన్ లైక్ ఒక పర్సన్ ఒక 7 years కంటిన్యూస్గా వర్క్ చేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ డోంట్ హ్యావ్ ఎ జాబ్, హీ డోంట్ హ్యావ్ ఎన్ ఇన్కమ్ ఫర్ 6 months or 8 months అని అంటే ఎంత డిప్రెషన్లోకి వెళ్తారని అంటే. అండ్ ఫైనాన్షియల్ స్టెబుల్ చాలా చాలా అంటే చాలా, అసలు చాలామంది అది హ్యాండిల్ చేయలేక రిటర్న్ కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ చాలామంది ఎందుకు స్టూడెంట్స్ స్ట్రగుల్ అయితే, నేనైతే అసలు నన్ను ఎవడైనా నేను ఆస్ట్రేలియాకి చదువుకోవడానికి రావాలంటే నేను అసలు వద్దని చెప్తాను. నేను నా రిలేటివ్స్కి చెప్పాను, మీరు అసలు రాకండి, యూ బెటర్ కమ్ విత్ పిఆర్ ఆర్ కమ్ విత్ ఎ జాబ్, కమ్ విత్ ఎ జాబ్ వీసా, దట్స్ బెటర్. సో ఇప్పుడు దాకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలామంది ఇంతకుముందు నాకు మెసేజ్ పెట్టారు.
అంటే మూలుతున్నావు. అది అలానే చూస్తుంది. సో ఇండియా నుంచి పిఆర్ అప్లై చేసుకుంటున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇంకా మ్యారేజ్కి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఏమేమి కావాలి, చాలామందికి క్లియర్గా లేదు. కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్ళట్లేదు, వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ కావాలంటున్నారు. సో ఇఫ్ యూ కెన్ అడ్వైస్. మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలి. కాకపోతే ఇప్పుడు ఒక అమ్మాయికి ఎలా ఉంటుందంటే పెళ్ళి అయిన తర్వాత ఇంటి పేరు మారుతుంది కదా. బేసికల్గా ఇండియాలో మనకి ఫస్ట్ నేమ్ గివెన్ నేమ్ అని ఉంటుంది కదా, యా ఫ్యామిలీ నేమ్ చేంజ్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్. లైక్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, నేనైతే నా ఫ్యామిలీ నేమ్ చేంజ్ చేసుకోలేదు, నేను అదే ఉంచుకుంటాను. ఎందుకంటే ఎందుకు ఉంచుకున్నానంటే ఐ హ్యావ్ సో మెనీ డాక్యుమెంట్స్ విత్ ద సేమ్ నేమ్ అండ్ ప్రతి డాక్యుమెంట్ మీద నా నేమ్ చేంజ్ చేసుకోవాలంటే అది తలకాయ నొప్పి. సో ఇట్స్ బెటర్, ఎగ్జాక్ట్లీ ఇట్స్ బెటర్ నాట్ టు చేంజ్ అని చెప్పి నేను మ్యారేజ్ సర్టిఫికేట్లో కూడా సేమ్ నేమ్ రాసుకున్నాను. కాకపోతే వెన్ దే ఆర్ గివింగ్ ఏ మ్యారేజ్ సర్టిఫికేట్ దే విల్ గివ్ యువర్ నేమ్ విత్ యువర్ హస్బెండ్స్ ఫ్యామిలీ నేమ్. సో అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలనంటే నువ్వు ఒకటి ఎఫిడవిట్ అయినారు దాని ఏమంటారు, నోటరీ ఒకటి చేయించాలి. నోటరీ ఎట్లా అంటే ఇండియాలో 2 ఉంటాయి, అఫిడవిట్, నోటరీ. అఫిడవిట్ అంటే దానికి లాయర్ అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే పెట్టేస్తే సరిపోద్ది. నోటరీ అంటే ప్రాపర్ లాయర్. ఆ లాయర్ ఏం చేస్తారంటే మన ఐడి ప్రూఫ్స్ తీసుకెళ్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యారేజ్కి ముందు తన ఐడి ప్రూఫ్స్ ఉంటాయి కదా, మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు తీసుకెళ్తే తను చెక్ చేసి సర్టిఫికేట్లు ఎట్లా ఉంటుంది బిఫోర్ నేమ్ ఆఫ్టర్ నేమ్ అని చెప్పి వాడు చెక్ చేసి ఐడి ప్రూఫ్ చెక్ చేసి సేమ్ పర్సన్ అని చెప్పి స్టాంప్ వేసి ఇస్తాడు. సో 100 రూపీస్ స్టాంప్ పేపర్, 50 or 100 రిక్వైర్మెంట్ ఏం కాదు. బేసిక్ ఏంటంటే 50, 20, 50, 100 ఉంటుంది. జనరల్గా ఏం రికమెండ్ చేస్తారంటే నేను చదివిన దాంట్లో 50, అట్లీస్ట్ 50 ఈజ్ రికమెండబుల్. నేను మోస్ట్లీ 100 వేసుకుంటాను, అంటే సపోర్ట్ ద పేపర్ వాల్యూ అంతే. పైగా ఇప్పట్లో ఇక్కడన్నా కావచ్చు ఎక్కడన్నా కావచ్చు ఫర్ పిఆర్ ఆర్ ఫర్ ఎనీ వీసా ఐ రికమెండ్ టు గెట్ నోటరీ, ఎస్పెషల్లీ ఫర్ ఐడి డాక్యుమెంట్స్ రాదర్ దెన్ అఫిడవిట్. అఫిడవిట్ మనం దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, బట్ నోటరీ అలా కాదు. నోటరీ లాంగ్ లాస్టింగ్ కాబట్టి ఎనీవేర్ యూ గో. ఆల్వేస్ 100 రూపీస్ నోటరీ పేపర్ ఈజ్ లైక్ మోస్ట్ వ్యాలిడ్. నా ఫీలింగ్ అది చాలా తక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ డాక్యుమెంట్లో నేమ్స్ ఉంటాయి కదా, ఎట్ ఏ టైం ఒకటేసారి చేపించేసేసుకుంటే దట్ విల్ బి యూస్ఫుల్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీ పాస్పోర్ట్లో ఫస్ట్ నీ నేమ్ ఉంటుంది, తర్వాత నీ ఫ్యామిలీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ తేజస్వి శ్రీరామ కవచం. సో కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే తేజస్వి ఎస్ అని ఉంటుంది, కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే శ్రీరామ కవచం తేజస్వి అని ఉంటుంది, కొన్ని చోట్ల శ్రీరామ కవచం స్పేస్ తేజస్వి అని ఉంటుంది, కొన్ని చోట్ల కలిపేసి ఉంటుంది. సో ఇవన్నీ మనం ఒకటేసారి లిస్ట్ అవుట్ చేసుకొని వీళ్ళందరూ నేనే అని చెప్పి నా నేమ్ ఏంటి ఫస్ట్ నేమ్ అండ్ ఫ్యామిలీ నేమ్, వీళ్ళందరూ నేనే, ఇది నా పేరు, అది ప్లస్ దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మనం లాయర్కి చూపించాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి లాయర్ దగ్గరికి, తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చూసి అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం 750 రూపీస్ ఎంత తీసుకున్నాడు, 800 ఆల్మోస్ట్ 6 years బ్యాక్. I don't know now how much it is. మనకి డాక్యుమెంట్స్ వాళ్ళు సైన్ పెట్టి అటెస్టేషన్ అది వాళ్ళు నోటరీ చేసిస్తే చాలు. అంతే బేసిక్గా మనం ఏంటంటే 750 రూపీస్ తీసుకున్నారు. సో ఇప్పుడు కొంచెం పెరిగి ఉండొచ్చు, ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ ఎవ్రీథింగ్ అండ్ దట్ డిపెండ్స్ ఆన్ లాయర్ కూడా. ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు కోరమంగళలో ప్రాపర్ లాయర్ సెటప్ ఏ ఉండదు. లాయర్ ఎక్కడ లోపల కూర్చుంటాడు, మనం పేపర్ తీసుకెళ్ళిస్తే ఇప్పుడు వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి స్టాంప్ వేసి ఇస్తాడు. లాయర్ ఎట్రా లోపల వేసాడు స్టాంప్, లాయర్ ఎట్రా లోపల ఉన్నాడు. ఏదైతే ఏంది మనకు వస్తుంది. కాకపోతే ఒకటే ఏంటంటే వాళ్ళకి డిఎస్ అన్న ఎస్డి అన్న వేరు ఆస్ట్రేలియన్స్కి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈవెన్ దో ఇట్స్ సేమ్ ఫర్ అస్, ఫర్ దెమ్ ఇట్స్ డిఫరెంట్. అండ్ ఇందా మ్యారేజ్ అడిగా కాబట్టి బేసిక్గా ఈ ఇమిగ్రేషన్ వాళ్ళకి ఏం చూపించాలంటే ఆల్దో మనకి పెళ్ళి 10 ఏళ్ళైనా కానీ ఈ 10 ఏళ్ళ నుంచి పెళ్ళినట్టు ప్రూఫ్ మనం మనకి ఏ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లోకి వెళ్ళా కనిపించాలి. అంటే ఫొటోస్ కావచ్చు, లింక్ ఎక్కడన్నా కావచ్చు, మా చాటింగ్ కావచ్చు. చాటింగ్ డిలీట్ చేయకండి ఇఫ్ దేర్ ఇస్ ఎనీ చాటింగ్. అఫ్ కోర్స్ పర్సనల్ మ్యాటర్స్ ఉండొచ్చు, లేదా వైఫ్ నుంచి దాచిపెట్టడానికి కొన్ని చాట్ డిలీట్ చేసి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఐ సజెస్ట్ ఏంటంటే సారీ రాంగ్ క్వశ్చన్, నా గురించి అందరికి తెలుసులే కానీ. సో నా ఉద్దేశం ఏంటంటే 10 years తర్వాత కూడా ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు నో యువర్ హిస్టరీ పబ్లిక్ వెబ్సైట్స్లోకి వెళ్తే అది కనిపించాలి వాళ్ళకి. అంటే ఇట్ కుడ్ బి చాట్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అన్నీ చెక్ చేస్తారు. ఎగ్జాంపుల్ పెళ్ళే మీకు ఒకవేళ 2-3 years అయింది అనుకున్నాం. సో ఎనీథింగ్ ఎవ్రీథింగ్
మీరు డెఫినెట్గా మీరు పెళ్ళి కాగానే ఒకవేళ ఇంటెన్షన్ ఉంటే మీకు ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు ఒకవేళ పెళ్ళి అవుతుందని తెలిసి ఇండియా వచ్చాను, నాకు పెళ్ళయింది, నేను ఏం చేయాలి, వెంటనే ఐ షుడ్ అప్లోడ్ ఫొటోస్ ఇంటూ ఫేస్బుక్ సో దట్ వీసా అప్లై చేసే టైంకి ఓకే ఇతనికి పెళ్ళయింది ఈరోజు ఈ ఫొటోస్ అని తెలిసిపోతుంది. సో అంటే దట్ డజంట్ మీన్ అన్ని ఫొటోస్ పబ్లిక్ చేయాలని కాదు, ఫ్యూచర్ ప్రూఫ్ అయి ఉండాలి. మాకు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 9 months వీ గాట్ వీసా, అంతే కదా? యా, ఇన్విటేషన్ వచ్చిన తర్వాత 9 months తర్వాత వచ్చింది మాకు పిఆర్. ఇన్విటేషన్ 3 months లో వచ్చేసింది. ఇన్విటేషన్ 3 months లో వచ్చేసింది. అక్కడ నుండి 9 months వెయిట్ చేసి 9 months వెయిట్ చేస్తే వచ్చింది. రీజన్ ఏంటంటే ఇన్విటేషన్ వచ్చిన తర్వాత 1.5 month వరకు వాడు వెరిఫికేషన్ చేస్తాడు, మరి ఏంటి ఉన్న డాక్యుమెంట్స్ని మళ్ళీ వెరిఫై చేస్తాడు. అందుకే ఫేక్ పెట్టద్దు. డెఫినెట్గా పెడితే ఏంటంటే ఇన్విటేషన్ వచ్చినట్టే వచ్చి అయ్యో జారిపోయిందే అయిపోతుంది అక్కడే అని అనిపిస్తుంది. సో కొంచెం వెయిట్ చేయండి, డెఫినెట్గా కరెక్ట్ పాయింట్ సబ్మిట్ చేయండి. ఎందుకంటే ఇది లైఫ్ టైం, నా ఉద్దేశంలో ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఇస్ పిఆర్. దాన్ని చాలా కేర్ఫుల్గా అప్లై చేయడం బెటర్. If you have 65 above points ఉంటే ఐ ఆల్వేస్ అడ్వైస్ టు బీ ఇన్ ద పూల్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసేయండి, పీటీ రాసేయండి, నాటీ రాసేయండి, అప్లై చేసి కూర్చోండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంతోమంది చాలా రోజుల నుంచి మెసేజ్ రిక్వెస్ట్లు అయితే పెట్టారు. ఎవరిని అడగాలి అనుకుంటున్నప్పుడు కరెక్ట్ టైంకి మీ కాల్ షీట్లో అపాయింట్మెంట్ ఇచ్చారు ఈరోజు. ఎక్స్పీరియన్స్ అగైన్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ యూ గెట్ ఇన్ ఇమిగ్రేషన్ సైట్. దట్స్ అ ట్రూ ఇన్ఫర్మేషన్ అనమాట. ఏ ఏజెన్సీ చెప్పినా ఏం చెప్పినా ఆల్వేస్ రికమెండ్ యూ గైస్ గో టు ఇమిగ్రేషన్ సైట్ అండ్ చెక్ ఇట్. అది మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయదు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మేము వినేసాము అని అంటే ఇక్కడ నడవవు అవన్నీ. సో ఎవ్రీథింగ్ యూ షుడ్ చెక్ అండ్ యూ షుడ్ కమ్ అవుట్ విత్ దట్. అంతేగాని కూర్చొని నాకు అన్న చెప్పిండు, నాకు గౌతమ్ చెప్పిండు అని అంటే కుదరదు. దే హ్యావ్ టు ఎగ్జాక్ట్లీ. సో అది వాళ్ళది ఎలా అంటే ఇంకా వాళ్ళని అమాయకం అనుకోవాలో లేకపోతే తెలివి తక్కువతనం అనుకోవాలో మనకు తెలియదు. ఆబ్వియస్లీ. అండ్ మోరోవర్ ఇది మీరు ఆస్ట్రేలియాలో మీరు ఏ పని చేయాలనుకుంటున్నా ఇట్స్ రిలేటెడ్ టు మనీ, ఇట్స్ నాట్ చీప్. అంటే కంపేర్ టు యూఎస్, కెనడా ఆర్ జర్మనీ, ఆస్ట్రేలియా ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్. 20 lakhs ఉందా పిఆర్కి? 20 lakhs అండి. ఫండ్స్కే నీకు అరౌండ్ 13 lakhs అంతా చూపించాలి. అది కాకుండా మేము ఎందుకన్నానంటే నేను పీటీ 2 times రాశాను, ఐఎల్స్ 4 times రాశాను, అక్కడే 1 lakh అయిపోయింది. ఐఎల్స్ ఈజ్ నాట్ కన్సిడర్ ఫర్ ఆస్ట్రేలియా పిఆర్. మా కేసులో మేము ఐఎల్స్ ఎందుకు రాసామనంటే మేము ఆస్ట్రేలియా కంటే ముందు కెనడాకి ట్రై చేసామన్నమాట. సో ఐఎల్స్ రెండిటికి మ్యాచ్ అవుతుందని, ఈజీగా ఉంటుందని ఐఎల్స్ రాసాం. అంటే ఐఎల్స్ రాసిన వాళ్ళకి పీటీ పెద్ద కష్టం. సో అందుకని ఇంకా దెన్ వెన్ వీ డిసైడెడ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ ఆస్ట్రేలియా, అప్పుడు తను ఇంకా పీటీకి షిఫ్ట్ అయిపోయి ఫస్ట్ టైం క్యాజువల్గా రాశాడు, సెకండ్ టైం తనకి ప్యాటర్న్ అర్థమైపోయింది. నెక్స్ట్ విత్ ఇన్ దిస్ 2 weeks అగైన్ హీ బుక్ ద టెస్ట్ అండ్ దెన్ వెంటనే రాసేస్తాం. అదే అంటే పిచ్ అన్ని ఫెసిలిటేట్ చేసినప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతాం మనం. అది అలా జరిగింది. ఎక్స్క్లూడింగ్ ఐఎల్ ఎక్స్పెన్సెస్, పీటీ ఎక్స్పెన్సెస్ కూడా ఆస్ట్రేలియా బకెట్లో వేసేయండి, ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏం కాదు. అవన్నీ కాదు కానీ నా సజెషన్ మాత్రం సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఎవరన్నా సరే వద్దాం అనుకున్న వాళ్ళు, ఏదైనా స్టూడెంట్ కావచ్చు లేదా పిఆర్ అనుకున్నాం, లెట్స్ సే పిఆర్ ఓకే డిసైడ్ అయ్యాను ఐ వాంట్ టు అప్లై పిఆర్ ఫర్ ఆస్ట్రేలియా ఆర్ కెనడా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెన్ మీరు వెంటనే కన్సల్టెన్సీకి వెళ్ళిపోయి ఆవేశంగా నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను రేపే అని చెప్పకండి. మీరు ఐఎల్స్ ఆర్ పీటీ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసి రిక్వైర్డ్ స్కోర్ వచ్చిన తర్వాత సెకండ్ థింగ్ మీ అసెస్మెంట్స్ అన్ని చేసుకొని రిక్వైర్డ్ పాయింట్స్ వచ్చిన తర్వాత 2 వచ్చిన తర్వాత అప్రోచ్ కన్సల్టెన్సీ. బేసిక్గా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అసెస్మెంట్ అంటే ఏంటో తెలియదు, ఆ రీసెర్చ్ వీళ్ళు చేయడానికి రెడీగా లేరు. ఫస్ట్ రోజు వెళ్ళి కన్సల్టెన్సీ దగ్గర కూర్చొని అన్ని ఇచ్చేస్తున్నారు. అట్లీస్ట్ ఒక పీటీ, అట్లీస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇప్పుడు చూడండి, మీరు ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా సరే ఫస్ట్ థింగ్ వాడు చెప్పేది ఏంటంటే పీటీ ఎగ్జామ్ రాసిరండి. సో ఫస్ట్ కన్సల్టేషన్ ఇట్ వోంట్ బి ఫ్రీ, దే హ్యావ్ టు పే సమ్ అమౌంట్ ఫర్ దట్. సో ఇన్స్టెడ్ యూ రైట్ పీటీ ఫస్ట్, తర్వాత మీరు వెళ్ళండి. అండ్ డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ. ఎస్పెషల్లీ మీరు ఇండియాలో ఉండి మీరు ఇక్కడ రూమ్ చూసి పెట్టండి, లేకపోతే నాకు ఇక్కడ కాలేజ్ వెతికి పెట్టండి, నేను మీకు డబ్బులు ఇస్తాను, ఇలాంటి పనులు అస్సలు చేయకండి. ఎందుకు తెలుసా, డబ్బు అనేది అవసరం, అందరికీ డబ్బులు ఎవరికి ఊరికే రావు.
డబ్బు అనేది నిజంగా తెలుసా, మనీ అనేది అవసరం. మనీ అనేది అందరికీ అవసరం. అవసరంలో ఉన్నవాడు ఎలాంటి పని చేయడానికైనా సరే రెడీ అవుతాడు. తన అవసరం అంతే. ఇప్పుడు వాడు నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, నిన్ను మోసం చేశాడని మనం అనలేము. నువ్వు మోసపోయావు, దట్స్ యువర్ మిస్టేక్. సో యూ షుడ్ నెవర్ ట్రస్ట్. ట్రస్ట్ చేయొద్దని నేను అనట్లేదు. డోంట్ పే అప్ ఫ్రంట్, డబ్బులు కట్టద్దు అంతే. అసలు మనీ అనేది టాపిక్ తీసుకురాకండి. హెల్ప్ అడగండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. కానీ మనీ మాత్రం అప్ ఫ్రంట్గా కట్టేసి అమ్మయ్య నేను ఇచ్చేసాను డబ్బులు, నాకు ఇంకేం పని లేదు, జస్ట్ అలా ల్యాండ్ అయితే వచ్చి నన్ను పికప్ చేసుకుంటారు అని ఇలాంటి బ్లైండ్గా మాత్రం వెళ్ళకండి. ఎగ్జాక్ట్లీ. మీరు తెలుగు వాళ్ళ రాకీ కూల్ సూపర్. అండ్ మోర్ ఓవర్ బేసికల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా వాళ్ళు 100% నిజమే చెప్తారు. కాకపోతే వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్, వాళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని చెప్తారు తప్పించి దట్ డజంట్ మీన్ దే ఆర్ డైరెక్ట్లీ పాయింటింగ్ టువర్డ్స్ యూ. సో మీరు వినాలి, నమ్మాలి. కాకపోతే యూ షుడ్ ఆల్సో డూ యువర్ రీసెర్చ్. అది నా పర్సనల్ ఫీలింగ్. 100% అది మాత్రం అందరికీ తీసుకోవాల్సిన. అండ్ రేపొద్దున ఎవడో వచ్చి నాకు గౌతమ్ చెప్పండి నేను వచ్చాను అని వాడి మీద అంటే నేను ఆడినంతా ముందు పట్టుకొని నిన్ను కాదు, ఎరా నీకు బుద్ధి లేదా, వాడు చెప్పాడంటే సరే వాడి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్పాడు, వాడికి తెలిసింది వాడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తాడు. నీ బుద్ధి ఏమైంది, నువ్వు ఎత్తుక్కోవాలి కదా. నేను ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ని కదా, అందుకే నేను చెప్పింది అవన్నీ ఇంత స్ట్రాంగ్గా నువ్వు చెప్పిన తర్వాత ఆల్రెడీ రీసెర్చ్ చేసుకోవడం మొదలు పెడతారులే. ఇప్పుడైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ లైక్ డే టు డే స్కూలింగ్కి కానీ వాళ్ళ హెల్త్ కేర్ కానీ ఇట్లాంటి క్వశ్చన్స్. ఇప్పుడు మీకు ఒక బాబు ఉన్నాడు వేద. సో వేదాకి సంబంధించిన ఖర్చులు ఎలా ఉంటాయి? లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి, లైక్ పుట్టినప్పటి నుంచి ఎలాంటి ఖర్చులు ఉంటాయి? లైక్ హెల్త్ ఇన్సూరెన్సెస్ ప్రైవేట్గా, గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుందా? ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇవ్వగలుగుతారా? ఇప్పుడు మన ఇండియాలో ఆధార్ కార్డ్ చేసుకుంటాం కదరా. ఆధార్ కార్డ్ ఎట్లా చేసుకుంటాము? మైగవ్కి వెళ్ళో, వెబ్సైట్కి వెళ్ళో, మీ సేవ, మైగవ్ ఇక్కడ కదా, అదే మీ సేవ, ఈ సేవ అనేవో ఉంటాయి కదా, ఆ సేవలు ఈ సేవ, అట్లాంటి కేంద్రాలు ఇక్కడ దాన్ని సెంటర్ లింక్ అంటారు. అలాంటి కేంద్రాలను ఇక్కడ సెంటర్ లింక్ కేంద్రం అని అంటారు. అంటే అన్ని లింకులు ఒక చోట చేరితే లింక్ సెంట్రల్ లింక్ అంటారు అనమాట. చూసాను. సో అలాంటి సెంట్రల్ లింక్లో మనం వెళ్ళి మనం నమోదు చేసుకోవాలి మన. సో బేసిక్ ఏంటంటే ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలంటే మెడికేర్ అనేది ఏంటి, ఇక్కడ ఒక మెడికేర్ కార్డ్ అనేది చాలా పవర్ఫుల్. ఇక్కడ రీజన్ బీయింగ్ ఏంటంటే మనం మెడికల్గా ఏమైనా కావాలన్నా, లెట్స్ సే హాస్పిటల్కి వెళ్ళాం, లేదా ఒక ఎక్స్పెన్స్ అయింది పిల్లల మీద కావచ్చు, ఎనీథింగ్. సో మనకి ఆ మెడికేర్ కార్డ్ చూపిస్తే మనకి రీయింబర్స్ చేస్తారు, అంటే ఫ్రీగా మనకి సర్వీస్ ఉంటుంది. కిడ్స్కి ఫస్ట్ 16 years ఫ్రీ. సో బేసిక్గా డెలివరీ అయిన తర్వాత బేబీకి డెలివరీ కిట్ అని చెప్పి ఒకటి ఇస్తారు. అయితే ఆ డెలివరీ కిట్తో పాటు బేబీకి వ్యాక్సినేషన్ బుక్ అని ఇస్తారు. సో NSWలో వీడు పుట్టాడు కాబట్టి వీడికి బ్లూ కలర్ వ్యాక్సినేషన్ బుక్ ఉంటుంది. విక్టోరియాలో అయితే అది గ్రీన్ కలర్. ఓకే. సో ఇక్కడ విక్టోరియాకి మొన్న రీసెంట్గా వీడికి ఫ్లూ వ్యాక్సినేషన్ చేద్దామని చెప్పి బుక్ తీసుకెళ్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇది ఇక్కడ విక్టోరియా బుక్ కాదు అన్నారు. అదేంటి అని అంటే అది NSW బుక్ అని చెప్పారు. అప్పుడు దెన్ వి గాట్ టు నో ఇట్స్ బ్లూ. అందులో ఏంటంటే 4 years కంపల్సరీ వీళ్ళకి వ్యాక్సినేషన్స్ ఉంటాయి. 4 weeksకి ఒకటి, 6 monthsకి ఒకటి, 1 yearకి ఒకటి, 18 monthsకి ఒకటి, 12 months and 18 months. ఆఫ్టర్ దట్ 4 years. ఓకే. సో ఆ వ్యాక్సినేషన్స్ ఉంటాయి, అవి కంపల్సరీ చేయించాలి. ఆ వ్యాక్సినేషన్స్ నీకు లేకపోతే నిన్ను వీటిని చైల్డ్ కేర్లో కానీ లేకపోతే స్కూల్లో కానీ కిడ్ ఈస్ నాట్ అలౌడ్ అనమాట. సో ఆ వ్యాక్సినేషన్స్ కంపల్సరీ, అవి ఫ్రీ వ్యాక్సినేషన్. ఆ ఫ్రీ రావడం కోసమే ఈ మెడికేర్ అనేది ఎన్రోల్మెంట్ చేసుకుంటే మనకు ఒక కార్డు ఇస్తారు. ఈ కార్డులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మెడికేర్ కార్డులో. ఇప్పుడు ఎట్లా అంటే బ్లూ కలర్ కార్డ్ ఏంటంటే మీరు బ్రిడ్జింగ్ వీసా మీద ఉంటారు కదా, PR, అది బ్లూ కార్డ్ ఇస్తారు. తర్వాత మనం మెడికేర్ కార్డు నీకు PR ఇన్విటేషన్ వస్తుంది కదా, ఇన్విటేషన్ రాగానే నువ్వు అప్లై చేసేసుకోవచ్చు. అప్పుడు నాకు గ్రీన్ ఇచ్చారు. గ్రీన్ ఇవ్వరు, నాకు ఇచ్చారు గ్రీన్. నాకు బ్లూ ఇచ్చారు. దేర్ ఆర్ 3 cards, బ్లూ, ఎల్లో అండ్ గ్రీన్. ఎల్లో వచ్చేసి సంథింగ్ రిలేటెడ్ టు ఇప్పుడు బిజినెస్ రిలేటెడ్ కానీ ఇంకేదో బయట ఓవర్సీస్లో వర్క్ చేసే వాళ్ళు ఇట్లా ఉంటుంది కదా, ఏదో సంథింగ్ అలాంటి వాళ్ళకి, ఆ కేటగిరీ వాళ్ళకి.
బ్లూ వచ్చేసి ఏంటంటే బ్రిడ్జింగ్ వీసాలో, అంటే పిఆర్ బ్రిడ్జింగ్ వీసా ఉంటుంది కదా, నీకు ఇన్విటేషన్ వచ్చి పిఆర్ వచ్చేంత వరకు ఆ మధ్య గ్యాప్లో కూడా యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మెడికేర్. సో విచ్ మీన్స్ దట్ యూ కెన్ అప్లై ఫర్ మెడికేర్ బట్ యూ విల్ గెట్ ఎ బ్లూ కార్డ్. బ్లూ కార్డ్ ప్రివిలేజెస్ మారుతాయా? ఏం మారదు, సేమ్ అంతే. యా అయితే అప్పుడు ఎన్రోల్ చేసుకున్నప్పుడు వేదలాడు కాదు బ్లూ, వీడి నేమ్ ఉండదు. గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం వీడి నేమ్ చెప్తే వాళ్ళు గ్రీన్ కార్డులో వీడి నేమ్ పెట్టిస్తారు మనకి. గ్రీన్ మెడికేర్ కార్డ్ ఓకే, బికాజ్ అమెరికా పాపులర్ కాబట్టి. గ్రీన్ కలర్. యా సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే తేజు చెప్పిన వ్యాక్సినేషన్స్ చేయించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ మెడికేర్ కార్డ్ అడుగుతారు. సో ఎక్కడికి వెళ్ళినా ఈ కార్డ్ చేతిలో పట్టుకుని పోవాలి. సో ఈ వ్యాక్సినేషన్స్ అన్నీ పిల్లలకి ఫ్రీ. నాట్ ఓన్లీ వ్యాక్సినేషన్స్, ఎనీథింగ్, ఎనీ మెడికల్ థింగ్ ఏదైనా ఫ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ సిడ్నీలో కనుక ఎటు పోయినా సరే మనకి అక్కడ బల్క్ బిల్లింగ్ ఉంటుంది, మిక్స్డ్ బిల్లింగ్ ఉంటుంది. బల్క్ బిల్లింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు మీ కార్డ్ పట్టుకెళ్తే చాలు, అది గవర్నమెంట్ కవర్ చేసేస్తుంది మిమ్మల్ని, మీ దగ్గర డబ్బులు ఏం తీసుకోదు. ఎందుకంటే ఎనీ జీపీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎనీ జనరల్ సర్వీస్కి మీకు ఛార్జ్ ఏం చేయదు. అదే మిక్స్డ్ బిల్లింగ్ అంటే ఏంటంటే కొన్ని హాస్పిటల్స్లో లెట్స్ $80 అనుకుందాం ఒక విజిట్కి, జీపీకి మేము కట్టేది $80 అనుకుందాం. అందులో మిక్స్డ్ బిల్లింగ్లో ఎట్లుంటుందంటే సమ్ 40% ఎంతో మన పాకెట్ నుంచి వెళ్తుంది, మిగతా 40% గవర్నమెంట్ నీకు హెల్ప్ చేస్తున్నట్టు. ఇది మిక్స్డ్ బిల్లింగ్. అయితే ఇవి సిడ్నీలో మిక్స్డ్ బిల్లింగ్ ఎక్కువ, బల్క్ బిల్లింగ్ ఉన్నాయి. కానీ విక్టోరియాలో ఇక్కడ ఎక్కువ మిక్స్డ్ బిల్లింగ్ ఉన్నాయి. సో ఇక్కడ ఎట్లా అంటే మీరు ఎక్కడ మిక్స్డ్ బిల్లింగ్ ఎక్కడ బల్క్ బిల్లింగ్ చూసుకొని వెళ్ళాలి. సో బల్క్ బిల్లింగ్ వెళ్తే ఏంటంటే మీ అవుట్ ఆఫ్ పాకెట్ తక్కువ ఉంటుంది. సో ఇలాంటి ప్లేసుల్లో కూడా మిక్స్డ్ బిల్లింగ్ చోట కూడా పిల్లలకి ఫ్రీ. అక్కడ పెద్దవాళ్ళకి మాత్రమే మిక్స్డ్ వర్తిస్తుంది, పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ. 16 years any GP though it's a mixed billing hospital, బల్క్ బిల్లింగ్ హాస్పిటల్ ఏదైనా సరే వీళ్ళకి 16 years వరకు వీళ్ళకి బల్క్ బిల్లింగ్ అంటే ఫ్రీ. యా కానీ స్టూడెంట్స్ కానీ వర్క్ వీసా మీద వచ్చే వాళ్ళకి ఈ మెడికేర్ కార్డు ఉండదు కాబట్టి వాళ్ళు ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్లో కూడా ప్యాకేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఏం చేశారంటే తన వైఫ్ ప్రెగ్నెంట్ అయింది. సో మెడికేర్ మాకంటే మెడికేర్ ఉంది కాబట్టి అది అక్కడ కవర్ అయిపోయింది, మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ కవర్ అయిపోయినాయి. కానీ ఒకవేళ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటే మాత్రం ప్యాకేజెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ ప్యాకేజ్ వేరే కొంచెం కాస్ట్లీ ఉంటాయి, అరౌండ్ $350 per month ఎంతో ఉంటుంది. అది తీసుకుంటే బెనిఫిషియల్. సో అలా తీసుకోకపోతే మీరు ఎవ్రీ కన్సల్టేషన్ మీరు పే చేయాల్సి వస్తుంది. $90 అవుట్ ఆఫ్ పాకెట్ ఫర్ వర్క్ వీసా, స్టూడెంట్ వీసా ఇస్ సో హెవీ. ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పిన నీకు, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను మెడికేర్లో ఉన్నాను కదా, సో నాకు ప్రెగ్నెన్సీ A to Z ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవ్రీథింగ్ యా, డెలివరీ, హాస్పిటలైజేషన్, ఇప్పుడు ఇన్ కేస్ అయితే ఎవ్రీథింగ్ ఇస్ ఫుడ్, ఎవ్రీథింగ్. అదే కనుక వేరే వీసాలో ఉండి వాళ్ళకి ప్రెగ్నెంట్ అయితే డూ యూ నో హౌ మచ్ దట్ కాస్ట్ ఫర్ దెమ్? నియర్లీ $20,000. $20,000 అంటే ఎంత? ఇండియా వెళ్తే ₹1,00,000 వేసుకుని రావచ్చు. సో ఇది అవాయిడ్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ తీసుకుంటారు. దట్స్ వేర్ ద ప్రైవేట్ ఇన్సూరెన్స్ విల్ హెల్ప్ యూ. 100% కవర్ చేస్తుంది. ఎస్ కాదు, కాకపోతే ఏంటిది, నువ్వు బయట ఫుడ్ ఇలా హాస్పిటల్కి సంబంధించిన ఏమైనా కొనుక్కుంటే, హాస్పిటల్లో ఏమైనా కొనుక్కుంటే అది కవర్ చేయదు. బట్ అన్ని హాస్పిటల్ బిల్స్ లైక్ చెకప్, జీపీ చెకప్స్, తర్వాత నర్స్ చెకప్స్. ఇక్కడ మనం గైనకాలజిస్ట్ని కలవం కదా, ఇక్కడ ఓన్లీ జీపీ. జనరల్ ప్రాక్టీషనర్ని కలుస్తావు, నర్స్ దగ్గరికి పంపిస్తాడు. ఆ నర్స్ అంటే మిడ్ వైఫ్ అంటారు ఇక్కడ. అదే మన ఊర్లలో మంత్రసానులు అంటారు కదా, ఇక్కడ వాళ్ళ మంత్రసానులు. మిడ్ వైఫ్ కలుస్తావు, నీకు ఎవ్రీథింగ్ టోటల్గా A to Z బాగుంది అనుకో, నువ్వు డాక్టర్ని కూడా కలవు, మిడ్ వైఫే నీకు డెలివరీ చేస్తుంది, పంపిస్తుంది. నార్మల్ డెలివరీ అయితే సేమ్ డే డిశ్చార్జ్, సి సెక్షన్ అయితే 1 night స్టే, నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేస్తారు. సి సెక్షన్ పోయగానే నెక్స్ట్ డే లేచి నువ్వు లేచి నడవంటారు, లేచి నడిచావు అనుకో యూఆర్ ఫైన్, యూ కెన్ లీవ్ అని అంటారు. నీకు ఎందుకు అనవసరంగా రూమ్ ఇవ్వాలి, మేము వెళ్ళిపోము అని, ఫ్రీ కదా. అందుకని అదే ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళనుకో, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటారు కదా, వాళ్ళని అంతే 1-2 daysలో పంపించేస్తారు. కాకపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ నుంచి డబ్బులు వస్తాయి కదా, రాయల్ ట్రీట్మెంట్, జీపీ చెకప్స్, ఊరికే వచ్చి చూడడము, గైనకాలజిస్ట్ వచ్చి చెక్ చేయడము,
దానివల్ల పెద్ద బెనిఫిట్ కూడా ఏమి ఉండదు అనుకో, ఏదో మనకి బికాస్ వి గాట్ యూస్ టు దట్ ఇండియన్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కదా, అందుకని సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది జనాలకి. నాకు ఇక్కడ ట్రీట్మెంట్ బాగా నచ్చుతుంది. కమింగ్ టు యువర్ క్వశ్చన్, చైల్డ్ ఎక్స్పెన్సెస్, హీ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఎవ్రీథింగ్ ఇన్ ఆస్ట్రేలియా. ఫస్ట్ 5 years చైల్డ్ ఎక్స్పెన్సెస్ ఆర్ లైక్ పీక్ అనమాట. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఈజ్ చైల్డ్ కేర్. సో చైల్డ్ కేర్ వచ్చేసి నీకు 12 weeks కిడ్ నుంచి 5 years వరకు చైల్డ్ కేర్ కంపల్సరీ. సో 12 weeks నుంచి కంపల్సరీ అంటే ఉంటుంది, ఇట్స్ అప్ టు యూ. లైక్ నీ పేరెంట్స్ ఉన్నారనుకో సపోర్ట్కి, యూ కెన్ మెయింటైన్ ఫర్ 2-3 years. 3 yearsకి నువ్వు జాయిన్ చేయొచ్చు, లేదా 4 yearsకి జాయిన్ చేయొచ్చు. ఇక్కడ స్కూలింగ్ ఆఫ్టర్ 5 స్టార్ట్ అవుతుంది. 5 కంప్లీట్ అయిన తర్వాత స్కూల్లో 5 కంప్లీట్ అవ్వాలి, నాట్ యాజ్ సూన్ యాజ్ యూ టర్న్ ఇంటూ 5. ఇప్పుడు ఈ 12 weeks నుంచి 16 months వరకు ఇన్ఫాంట్ ఫేజ్ అనమాట. ఇన్ఫాంట్ రూమ్లో ఉంటారు. వీళ్ళకి టైం టు టైం పాలు ఇవ్వడము, అక్కడ ఎడ్యుకేటర్స్ పాలు ఇవ్వడము, డైపర్స్ చేంజ్ చేయడము, నిద్రపుచ్చడము, తినిపించడము, ఇంకా టైం టు టైం వాళ్ళే తినిపిస్తారు. వీళ్ళు తినడం ఎలా తినాలని నేర్పించడము, కోఆర్డినేషన్ గేమ్స్, ఐ కోఆర్డినేషన్, ఇవన్నీ వాళ్ళు నేర్పిస్తారు, చూసుకుంటారు. 16 months దాటిన తర్వాత ఎవరైతే కిడ్స్ బాగా యాక్టివ్గా ఉన్నారో, నడుస్తున్నారో, వీళ్ళందరినీ నెక్స్ట్ రూమ్లో ప్రమోట్ చేస్తారు, విచ్ ఇస్ టోడ్లర్ 1 అంటారు. టోడ్లర్ 1లో ఏంటి 2 years వరకు అందులో ఉంచుతారు. సో అంటే లైక్ అరౌండ్ 24 months, 16 months నుంచి 24 months వరకు అందులో ఉంచుతారు. అందులో ఏంటి, నువ్వు ఎలా తినాలి, నువ్వు ఎలా వైప్ చేసుకోవాలి, నువ్వు ఎలా ముక్కు తుడుచుకోవాలి, ఇవన్నీ చెప్తారు. సెల్ఫ్ లెర్నింగ్, బయట ఆడించడము. ఇంకా ఆల్మోస్ట్ ఇవి 2 ఇన్ఫాంట్ అండ్ టోడ్లర్ రూమ్స్ ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటాయి. టోడ్లర్ 2కి మూవ్ చేస్తారు. టోడ్లర్ 2లో ఏంటంటే 2 నుంచి 3 years లోపు కిడ్స్, 2 to 3 years వీళ్ళకి ఏంటంటే సెల్ఫ్గా సర్వ్ చేసుకోవడము, ABCs 1 to 3, తర్వాత జంపింగ్ ఇలాంటివి నేర్పిస్తారు. అంటే ఇంకా హౌస్ బిల్డ్ చేయడము మ్యాగ్నెట్స్తో, ఇలాంటి గేమ్స్, బుక్ రీడింగ్, ఎలా ప్రొనౌన్స్ చేయాలి వర్డ్స్ని. వీళ్ళు అప్పుడే మాట్లాడే స్టేజ్ కదా. అండ్ ప్రతిదీ హౌ డూ యూ కాల్ మమ్మ, సే హాయ్ మమ్మ, బాయ్ మమ్మ, సీ యూ సూన్, ఐ లవ్ యూ మమ్మ, ఇలాంటివన్నీ నేర్పిస్తారు వాళ్ళకి. ఈ మధ్య కొత్తగా ఒకటి నేర్చుకున్నారు, ప్లీజ్ మమ్మ, ప్లీజ్ ఎందుకురా ప్లీజ్ అని అంటే జస్ట్ లైక్ దట్, ప్లీజ్ మమ్మ. తెలుగు నేర్చుకుంటున్నాడు. మేము ఇంట్లో తెలుగు మాట్లాడతాం. 3 years నుంచి 4 years వరకు కిండర్ గార్డెన్ అంటారు, 5 years వరకు కిండర్ గార్డెన్ అంటారు. సో 3 to 4 years ఇంకొక రూమ్ ఉంటుంది. అందులో ఏంటంటే మనకి విక్టోరియాలో 3 to 4 years కిడ్స్కి గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఉంటుంది. 15 hours గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది పర్ వీక్ 15 hours ఫీజ్ గవర్నమెంట్ స్పాన్సర్, ఫ్రీ అది. సో 15 hours ఇట్స్ ఫ్రీ. సో ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ 15 hours యూ హ్యావ్ టు పే ఫర్ దట్. రిజిస్టర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మా వాడు 1 year నుంచి ఉంటున్నాడు డే కేర్లో. సేమ్ అదే డే కేర్లో నువ్వు కంటిన్యూ చేసి 3 yearsకి కూడా మనం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. If you are moving to some other place and if you are moving your child care to some other child care, then yes, you have to call them and tell your kid details, register them. మనం ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే we will get a calls. అంటే ఎవరైతే కిడ్స్ ఉంటారో 3+ మనకి ఆ సబర్బ్స్ నుంచి కాల్స్ వస్తాయంట. గవర్నమెంట్ స్పాన్సర్డ్ వేరే ఉంటాయి, ప్రైవేట్ వేరే ఉంటాయి. సో ఫీజు ఎంత ఉంటుంది 1 yearకి? ఎట్లా కడతారు ఫీజు? ఇయర్లీ క్వార్టర్లీ వారం దొబ్బుతారు వాళ్ళు. అంటే వీళ్ళకి ఇంకోటి వస్తుంది, ఇందాక ఇప్పుడు సెంటర్ లింక్లోనే చైల్డ్ కేర్ సబ్సిడీ అని ఒకటి ఉంటుంది, CCS. సో మనం సో కదా అలవాటు వాడి పని వాడు చేసుకుంటుంటే మన పని మనం చేస్తాం. సో CCS సెంటర్ లింక్లోకి వెళ్ళి మనకు పిల్లలు పుట్టిన తర్వాత మీరు డే కేర్లో వేద్దాం అనుకుంటారు కదా, అప్పుడు ఏంటంటే CCS అప్లికేషన్ అంటు ఉంటుంది. అక్కడికి వెళ్ళి CCS అప్లికేషన్ ఓపెన్ చేసి మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి, అందులో మెయిన్ థింగ్ ఏంది అడిగేది వాళ్ళు మన శాలరీ డీటెయిల్స్. సో ఇప్పుడు నా ఇన్కమ్ ఎంత, డీటెయిల్స్ అన్నీ అందులో పెట్టి, తర్వాత ఎంతమంది, వీడి ఏజ్ ఎంత, ఎవ్రీథింగ్ పెట్టి డే కేర్ పేరు కూడా రాసి, మనం ఫస్ట్ డే కేర్ అనుకుంటాం కదా, వెళ్ళి మనం వాడు సబ్స్క్రైబ్ అవుతాం, ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చి సబ్మిట్ కొడితే వాళ్ళు చైల్డ్ కేర్ సబ్సిడీ వాళ్ళ అప్లికేషన్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి
మనకి ఎంత పర్సెంటేజ్ సబ్సిడీ వస్తుందని చెప్తారు. సబ్సిడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఈ డే కేర్కి 1 year బ్యాక్ $150 వాజ్ ద ఛార్జ్ పర్ డే. పర్ డే $150. 7,500 రూపీస్ పర్ డే. యా, మాకు తక్కువ ఎందుకు అనిపిస్తుంది అంటే సిడ్నీలో మాకు 3 years బ్యాక్ 150 అని చెప్పారు. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 160-170 అయి ఉంటుంది. ఇక్కడ కొంచెం తక్కువ విక్టోరియా కంపేర్ చేస్తే. బట్ నీకు పర్ డే వచ్చేసి 150. ఇప్పుడు వీడిది 154 పర్ డే, నాట్ 150. 154. అందులో మాకు సబ్సిడీ వస్తుంది. మా ఇద్దరికి ఎంత సబ్సిడీ వదిలేసాయి. మేము పర్ డే వీరికి గుళ్ళో సమర్పించినట్టు $110 సమర్పిస్తాం. పర్ డే వీఆర్ పేయింగ్ $110 ఫర్ హిమ్. పిల్లలకి ఇక్కడ పుడితే సిటిజన్షిప్ వస్తుందా, లేకపోతే వాళ్ళకు కూడా మనం వీసా ఏమైనా అప్లై చేయాల్సి వస్తుందా? పిఆర్ ఉంటే ఇద్దరు పేరెంట్స్కి ఎవరో ఒకరికి పిఆర్ ఉంటే బేబీ ఎలిజిబుల్ ఫర్ సిటిజన్షిప్. అంతేగాని బై బర్త్ సిటిజన్ అవ్వరు. బై బర్త్ సిటిజన్ అంటే పుట్టినప్పుడు ఒకవేళ మనకి పిఆర్ ఉందనుకో ఆల్రెడీ వచ్చిన తర్వాత, అప్పుడు కనుక పుడితే వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది. సో పిఆర్ ఉండి, సో అలా కాకుండా ఇక్కడ మనకి పిఆర్ వచ్చింది, పిల్లలు ఇండియాలో పుడితే అలా రాదు. సో వాళ్ళకి మనం సపరేట్గా వీసా వేసి మళ్ళీ తీసుకురావాలి అక్కడికి. మీరే వీసా అయితే మళ్ళీ వేసుకున్నారో అదే ప్రాసెస్లో వాళ్ళు రావాలి, సేమ్ అలా రావాలి. సో ఎక్కడ పుట్టారు అనేది ఇంపార్టెంట్. ఒకవేళ పిఆర్ అయ్యి ఎక్కడ పుడితే యా హీ విల్ గెట్ ఇట్. అంటే ఇఫ్ ఇన్ కేస్ చాలామంది 482 వీసా లేదా స్టూడెంట్ వీసా అలా ఉందనుకో, పిల్లలకి తల్లిదండ్రులకి ఏ వీసా ఉంటే సేమ్ అదే వీసా పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే టెంపరరీ ఆర్ పర్మనెంట్ రెస్ట్రిక్షన్స్ వస్తుంది. యా, అదే వస్తుంది. కాకపోతే దెర్ ఈస్ ఎ కాస్ట్ అసోసియేటెడ్ ఫర్ దట్ సిటిజన్షిప్. సో దానికి మనం కొంచెం బేబీ పుట్టిన తర్వాత వాడి బర్త్ సర్టిఫికేట్ తర్వాత వాడికి ఒక ఐడెంటిఫికేషన్ ఫోటో ఉంటుంది. ఆస్ట్రేలియన్ పోస్ట్లోనే తీస్తారు. సేమ్ ఫర్ పిఆర్ యాజ్ వెల్. దానికి కాస్ట్ ఉంటుంది. కాస్ట్ ఎంతో పే చేస్తాం మనము. కాస్ట్ $300-400 ఉంటుంది $. యా, సేమ్ మీరు ఎట్లయితే సిటిజన్షిప్ అప్లై చేసుకున్నారో అదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇక్కడ అప్లై చేసినప్పుడు 2 things, సిటిజన్షిప్ బై బర్త్ ఆర్ సిటిజన్షిప్ బై డిసెంట్ అంటే 2 options ఉంటాయి. సిటిజన్షిప్ బై బర్త్ అంటే బేసిక్గా పుట్టినప్పటి నుంచి అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనం సిటిజన్షిప్ బై బర్త్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వేద ఉన్నాడు. సో వాడు మాకు పిఆర్ వచ్చిన తర్వాత పుట్టాడు. సో హీ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ సిటిజన్షిప్ బై బర్త్. డిసెంట్ అంటే ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చింది అంటే దట్స్ డిఫరెంట్. సో రెండు డిఫరెంట్. దానికి పాయిస్తే బెల్లిన ఫ్లవర్ అని అర్థం. నీకు తెలుసా నువ్వు సిటిజన్ ఇక్కడ. అండ్ ఇంకొకటన్నా, మీరంటే పిఆర్స్ ఇక్కడ పుట్టాడు కాబట్టి వేదా మీకు అన్ని ఫెసిలిటీస్ వస్తాయి, చైల్డ్ కేర్ కానీ హెల్త్ కేర్ కానీ అన్నీ. టెంపరీ వీసా మీద ఉన్న వాళ్ళు ఇట్లా పిల్లలతో వచ్చి వాళ్ళని చైల్డ్ కేర్లో జాయిన్ చేయాలంటే మీకున్నంత ప్రివిలేజెస్ వాళ్ళకు ఉంటాయా? డెఫినెట్గా ప్రివిలేజెస్ ఉండవు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి చైల్డ్ కేర్ సబ్సిడీ, అది పిఆర్ ఉన్న వాళ్ళకి వస్తుంది. హౌఎవర్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని కంపెనీస్ ఎలా అంటే స్పాన్సర్ చేస్తాయి. ఇప్పుడు నేను టీసీఎస్ ద్వారా వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్స్ కొంతమంది చూశాను. ఎట్లా అంటే వాళ్ళు స్టిల్ పిల్లల్ని స్కూల్స్కి డే కేర్స్కి పంపించారు, ఈవెన్ స్కూల్స్ యాజ్ వెల్. పంపించినప్పుడు 100% వాళ్ళు స్పాన్సర్ చేయకపోయినా ఆ పర్సన్ అంటే అరౌండ్ 60%, 50% వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ హ్యాండ్ వాళ్ళంటూ వాళ్ళ హెల్ప్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇచ్చారు. స్పాన్సర్షిప్ ఇవ్వడం వల్ల మీకు కొంచెం మనీ సేవ్ అవుతాయి. అది లేకుండా కనుక వస్తే కనుక ఇట్ విల్ బి వెరీ కాస్ట్లీ. సో అందుకనే జనాలు ఏంటంటే ఆల్టర్నేటివ్ ఎంచుకుంటారంటే ఐదర్ గ్రాండ్ పేరెంట్స్ని పట్టుకొచ్చుకుంటారు బయటికి పంపించుకొని చూసుకోవడానికి, లేదా ఇండియాలోనే పిల్లల్ని వదిలేసి వస్తారు. అప్పుడు తీసుకొస్తారు వీళ్ళకి పిఆర్ వచ్చిన తర్వాత. పిఆర్ ముందే డే కేర్ అంటే చాలా కాస్ట్లీ అవుద్ది. నేను ఇందాక చెప్పినట్టుగా ఒకళ్ళే వర్క్ చేస్తూ $7,000 సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే వెళ్ళిపోతుంది. అది కాకుండా మళ్ళీ డే కేర్కి పెట్టారంటే మొత్తానికి $2,000 ఆరిపోతారు అక్కడే. సో కంపెనీ స్పాన్సర్ చేసి తీసుకురండి. స్పాన్సర్ చేయకపోతే గ్రాండ్ పేరెంట్స్ని కానీ లేదా ఇండియాలో ఉండి సెటిల్ అయిన తర్వాత తీసుకురండి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత స్పాన్సర్షిప్ పెట్టుకుంటే మాత్రం చాలా కాస్ట్లీ అవుతుంది, చాలా టూ మచ్గా ఉంటాయి పిల్లలతో ఇక్కడ. సో హోప్ఫుల్లీ ఈ వీడియోలో నుంచి చాలా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ నాకు మెసేజెస్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే వచ్చినాయో మెయిన్ ఇంపార్టెంట్ కాస్ట్ కానీ ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే నేను తీసుకురావడానికి ట్రై చేశాను. మా అక్క మా బావ దగ్గర అడిగి తెలుసుకోవడానికి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మర్చిపోవద్దు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ షేర్ చేయండి ఈ వీడియో. ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి ఖర్చులు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎంత ముందే దాచిపెట్టుకోవాలని తెలుస్తుంది వాళ్ళకి. సో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.